హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టీసీఎస్ లో లే ఆఫ్ జరిగింది. మనం కూడా వీడియో చేయటం అయితే జరిగింది. టీసీఎస్ లో లే ఆఫ్ అవడానికి ప్రధాన కారణం ఈ వీడియోలో విశ్లేషిద్దాం. టీసీఎస్ లో ఆల్రెడీ ఇంత ముందు 12,000 అయితే జరిగింది. జులైలో 12,000 నెలలో మరి అప్పుడు జరిగింది. ఇప్పుడైతే ఒక 6,000 మెంబర్స్ అయితే తీసేసినారని, మరి 1% ఆఫ్ టోటల్ మరి స్ట్రెంత్ టీసీఎస్ 6.5 lakhs ఉన్నారు. దానిలో 1% అంటే ఒక 6 లక్షల చిల్లర అయితే తీసేశారని వాళ్ళు టీసీఎస్ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. మరి టీసీఎస్ లో లే ఆఫ్ జరగటానికి ప్రధాన కారణం ఏంది? మరి వీడియోలో విశ్లేషణ, అసలు రీజన్స్ బిహైండ్ లే ఆఫ్, అసలు లే ఆఫ్ ఎందుకు జరుగుతుంది టీసీఎస్ కానీ మరి వేరే ఏదైనా కంపెనీ, ఎనీ కంపెనీ. మరి మనము సపోజ్ ఒక 100 crores ఇన్వెస్ట్ చేసాం అనుకో, మనమే ఒక కంపెనీ పెట్టాం అనుకో, 100 crores కి ఒక 150 crores మరి ప్రాఫిట్ రావాలనుకుంటున్నాం. కానీ మరి రీజన్స్ ఎందుకు ఉన్నాయంటే, మరి దానిలో కొన్ని ఎంప్లాయీస్ లో కూడా కొంత మార్పు రావాల్సిన సమయం ఉంది. ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ ఏ విధంగా టీసీఎస్ లో ఎక్కువ కాలం, ఫస్ట్ నంబర్ 1 పాయింట్ వచ్చి మనము ఏం చేయాలంటే ఎంప్లాయర్ షుడ్ ఫీల్ ఎంప్లాయీ మన ప్రతి కంపెనీ కూడా ఎంప్లాయీ మనకు ఒక ఎసెట్ గా ఉండాలనుకోవాలి. కానీ ఎంప్లాయీ ఒక బడ్డనగా, ఒక లైబిలిటీగా, ఒక గుదిబండగా ఎంప్లాయీ ఉన్నాడు. మనకి ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకున్నాం, అతని వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10 lakhs శాలరీ మనకి ఇస్తున్నారు అనుకోండి. ఒక పర్ మంత్ 1 lakh rupees శాలరీ మనకి ఇస్తారు కంపెనీ వాళ్ళు 1 lakh rupees. వాళ్ళకి దాని మీద కనీసం 2 lakhs rupees మనం మీద పర్ హెడ్ బిజినెస్ జరిగితేనే నీకు శాలరీ ఇవ్వగలరు. అంతేగాని వాళ్ళ ఇంట్లో శాలరీ ఎవరు ఇవ్వలేరు కదా. అది మనం ఒక ఎంప్లాయర్ సైడ్ నుంచి నేను చెప్తున్నది. మరి అదే విధంగా మరి ఎంప్లాయర్ ఎప్పుడైనా సరే, మనకు ఒక ఎంప్లాయర్ కి కంపెనీ వాళ్ళకి ఎసెట్ గా ఉండాలి, కానీ గుదిబండలాగా తయారవద్దు. నంబర్ 1 అసలు ఎందుకు లే ఆఫ్ జరుగుతున్నాయి అంటే, నంబర్ 1 పాయింట్ చూసుకుంటే ల్యాక్ ఆఫ్ ప్రొడక్టివిటీ. కొంతమంది ఈ ఎంప్లాయీస్ కూడా చేరి ఎక్కువ మంది మరి వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోకుండా ల్యాక్ ఆఫ్ ప్రొడక్టివిటీ, ఎక్కువ కాలం బెంచ్ మీద ఉంటున్నారు. బెంచ్ మీద ఉండటం కూడా దట్ ఈజ్ నాట్ కరెక్ట్. సపోజ్ ఒక ప్రాజెక్ట్ వస్తుంది, కొన్ని రోజులు ఆ ప్రాజెక్ట్ చేస్తారు, తర్వాత బెంచ్ మీదకి వెళ్ళిపోతారు. బెంచ్ మీద 2-3 months. టీసీఎస్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంతకు ముందు ఎక్కువ కాలం బెంచ్ మీద ఉండగానే వాళ్ళని అనేవాళ్ళు కాదు. దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. కొంతమంది ఎంప్లాయీస్ అడ్వాంటేజ్ గా తీసుకోవడం జరిగింది. బెంచ్ కాలం, సపోజ్ ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చారనుకో, దిస్ ఈజ్ ఐఎమ్ నాట్ మై స్కిల్స్ ఆర్ నాట్ మ్యాచింగ్ విత్ దిస్ కరెంట్ ప్రాజెక్ట్ అంటున్నారు. అదేవిధంగా అలా 3 years 2 years బెంచ్ మీద ఉన్న వాళ్ళు ఎక్కువ అయిపోయారు ఇంతకు ముందు. మరి వాళ్ళు ఏంటంటే స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవటం. సెకండ్ పాయింట్ ఏంటంటే స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి. నో స్కిల్ అప్గ్రేడింగ్. వాళ్ళు స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి. పాత చింతకాయ పచ్చళ్ళలాగా. మరి ఐ హ్యావ్ ఆల్మోస్ట్ 24 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఐటీ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది. పాత చింతకాయ పచ్చళ్ళలాగా నేను 2002లో జాయిన్ అయ్యాను. అప్పుడు టెక్నాలజీసే కొంతమంది వాడుతున్నారు. అప్పుడు చిన్న మరి ప్రోగ్రామింగ్ అని ఆ స్కిల్ సెట్ ఉపయోగించి ఆ టెక్నాలజీ ప్రాజెక్టులు వస్తేనే నేను చేరతాను, లేకపోతే నేను చెయ్యను అంటున్నారు. తర్వాత నో టెక్నికల్లీ స్ట్రాంగ్. మనం ఎక్స్పీరియన్స్ ఇరాన్ థర్డ్ పాయింట్ ఏంటంటే, మనకి ఇరాన్ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దిగా మనం ఏం చేయాలంటే టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉండాలమ్మా. టెక్నికల్ గా సపోజ్ కోడింగ్ స్కిల్ నాట్ రిక్వైర్డ్, టెక్నికల్లీ షుడ్ బి స్ట్రాంగ్. అంటే ప్రోడక్ట్ లెవెల్ నాలెడ్జ్, అంటే బాటమ్ టు టాప్ ఏ విధంగా అప్రోచ్ ఉండాలి, మొత్తం ఆర్కిటెక్చర్ లెవెల్ గా మీరు టెక్నికల్ గా నాలెడ్జ్ ఉండాలి. తర్వాత కొంతమందిలో కోడింగ్ స్కిల్స్ కూడా మినిమం కోడింగ్ స్కిల్స్ కూడా ఉండాల. మరి 4th పాయింట్ షుడ్ బి హ్యాండ్స్ ఆన్. సపోజ్ అమెరికాలో చూసారనుకోండి, యుఎస్ కానీ మరి కెనడా కానీ లండన్ కానీ, కొంతమంది ఎంప్లాయీస్ చూసిన వాళ్ళు 60+ years ఉంటారు, ఓల్డ్ ఏజ్ ఉంటారు, స్టిల్ దే ఆర్ కోడింగ్. ఐ యూస్ టు వర్క్ విత్ మరి వాళ్ళతో వర్క్ చేసినప్పుడు నేను ప్రాజెక్టులో, వాళ్ళు స్టిల్ దే ఆర్ కోడింగ్. మరి లనెక్స్ కానీ సి ప్రోగ్రామింగ్ కానీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది. మరి అదే విధంగా ఈ 4 స్కిల్స్ ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాలి. ఈ 4 స్కిల్స్ లేని మీరేమి చేయలేరు. అదే విధంగా ఇది ఎంప్లాయర్ మెయిన్ గా చూసేది ఈ స్కిల్. తర్వాత ఏంటంటే అదర్ రీజన్స్ ఉంటాయమ్మా. అదర్ రీజన్స్ ఏంటంటే, తర్వాత కాస్ట్ రిడక్షన్. సపోజ్ గ్లోబల్ గా మరి ఆల్రెడీ మరి ఏఐ వచ్చింది కదా, ఏఐతో పాటు కాస్ట్ రిడక్షన్. ఇప్పుడు 100 members లో వాళ్ళు కాస్ట్ రిడక్షన్ తగ్గించుకోవాలనుకున్నారని తగ్గించుకోవాలి. ఎకనామిక్ టర్న్ డౌన్ ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్ కంప్లీషన్ అండ్ క్యాష్. సపోజ్ ఒక ప్రాజెక్ట్ అయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ కోసం మిమ్మల్ని రిక్రూట్ చేస్తారు. తర్వాత మీరు అంతమంది అవసరం లేదు, ఒక 50 members రిక్రూట్ చేస్తారు, ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. వీళ్ళని వేరే చోట అకామిడేట్ చేయలేకపోవటము,
అది ఒక రీజన్ ఉంటుంది. ఓవర్ హైరింగ్ డ్యూరింగ్ సపోజ్ కరోనా టైంలో ఎక్కువ మందిని రిక్రూట్ చేశారమ్మ. కరోనా టైంలో ఎక్కువ మందిని ఎంప్లాయీస్ ని కూడా రిక్రూట్ చేయడం అయితే జరిగింది. తర్వాత మర్జర్ అక్వైజేషన్, ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి అక్వైర్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఎంప్లాయీస్ ని వాళ్ళు ఆ, మరి తొలగించటము, వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేస్తారు. రీషఫ్లింగ్ అన్న దాన్ని ఏమంటారంటే రీఆర్గనైజేషన్ అంటారు. తర్వాత రీఆర్గనైజేషన్, రీకన్స్ట్రక్టింగ్, ఈ విధంగా మరి టెక్నాలజికల్ అడ్వాన్స్ ఏదైనా ఫైనల్ గా మరి ఈ వీడియోలో నేను బాటం లైన్ అనేది ఎవ్రీబడి షుడ్ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోండి. మీ స్కిల్ అప్గ్రేడ్ ఉంటే టీసీఎస్ కాకపోతే ఎక్కడైనా కానీ చెల్లుబాటు అవుతారు. మీరు ఎవరికైనా ఏ ఎంప్లాయ్ అయినా నేనైనా ఐఎమ్ 25 years 23 years ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ ఇండస్ట్రీలో. స్టిల్ ఐఎమ్ వర్కింగ్. మరి స్కిల్ మనము ఫైనల్ గా ఏంటంటే ఫైనల్ గా వీడియోలో చెప్పాలి, మనం నిరంతర విద్యార్థి అయి ఉండాలి. నిరంతర విద్యార్థి అయి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ లో కొనసాగుతారు. సపోజ్ మీరు ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, ఆల్రెడీ జాయిన్ అవ్వాలి, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కంటిన్యూగా మీ యొక్క జర్నీని కొనసాగించాలంటే నిరంతర విద్యార్థి ఎప్పుడు టెక్నికల్ స్కిల్స్ ని ఎప్పుడు లర్నింగ్ అప్ స్కిల్స్ చేసుకుంటా ఉండాలి. ఇంతకుముందు 4G 5G అన్ని వచ్చేసినాయి, వైఫై అవన్నీ లర్నింగ్. సపోజ్ నెట్వర్కింగ్ చేసుకున్నారని క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంది. ఇంతకు ముందు లేవు, ఇప్పుడు వచ్చేసినాయి. అసలు అమెజాన్ వెబ్ సర్వీస్ ఏంది, దేనికి కనెక్ట్ అవుతుంది, ఎట్లా అన్ని రావటం జరిగింది. ఆ స్కిల్ అన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. సపోజ్ ఈ స్కిల్ ఉంటేనే మీరు కొత్త ప్రాజెక్ట్, సపోజ్ మీరు టీసీఎస్ కానీ వేరే సమ్ అదర్ XYZ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఈ స్కిల్ ఉంటేనే ఒక కొత్త ప్రాజెక్ట్ ఉంటే ఆ స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకుంటూ జరుగుతుంది. లేకపోతే మిమ్మల్ని బెంచ్ మీద పెడతారు. బెంచ్ మీదని ఎన్ని రోజులని ఉంటారు బెంచ్ మీద? ఫైనల్లీ వాళ్ళు లేఅప్ చేస్తారు. లేకపోతే కొంతమంది ఎంప్లాయీస్ ఆటోమేటిక్ గా వాళ్ళకి దానిలో ఉండటం ఇష్టం లేక వాళ్ళు దే విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద కంపెనీ. దే డోంట్ వాంట్ టు, వాళ్ళతో చెప్పించుకోరు అనమాట. ఇది అందుకని ఫైనల్ గా ఏంటంటే ఎంప్లాయీ షుడ్ క్యాపబుల్ అనమాట. ప్రతి ఒక్క ఎంప్లాయీ మరి అప్ స్కిల్ చేసుకుని వాళ్ళు ప్రోగ్రామింగ్ చేసుకుంటూ ఉండాలి. టెక్నికల్ లో షుడ్ బి స్ట్రాంగ్ ఉండాలి. కొంతమంది టీసీఎస్ లో కొంతమంది మేనేజర్ క్యాడర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు టెక్నికల్ గా గ్రో అవ్వరు, అలాగే ఉంటారు. పీపుల్ మేనేజ్మెంట్ వాళ్ళకి చాలా ప్రాబ్లం. ఇప్పుడు పీపుల్ మేనేజ్మెంట్ ఎక్కువ మందికి అవసరం లేదు. పీపుల్ మేనేజ్మెంట్ అనేది అంత అంత దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. పీపుల్ మేనేజ్మెంట్ సపోజ్ ఇంత ముందు 5 మేనేజర్స్ ఉంటే ఇప్పుడు 2 మేనేజర్స్ తో ఇప్పుడు కంపెనీస్ కొంతమంది సర్వ్ అవుతున్నాయి. మరి అదే విధంగా ప్రతి ఒక్కరు మనం నిత్య విద్యార్థి లాగా ఉండవాళ్ళే దే కెన్ సర్వైవ్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఇండస్ట్రీలో, మరి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మరి వస్తారు. ఇది నేను చెప్పాలనుకున్నాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎంప్లాయీస్ అయిన వాళ్ళు మరి కొత్తగా మరి మన ఛానల్లో ఇలాంటి కెరియర్ గైడెన్స్ కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.